హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మీషో నుండి ఒక చిన్న ఇనుప కడాయి తెప్పించుకున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చిన్న కడాయి తీసుకోవాలని. ఇప్పుడు తీసుకున్నానండి. దీని రేటు కానీ 145 రూపాయలండి. మీరు ఎక్కువ అనుకుంటున్నారో తక్కువ అనుకుంటున్నారో ఈ కడాయి రేటు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి తుప్పు ఎలాగుందో. ఇది సీజనింగ్ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. స్టీల్ పీస్ తీసుకోండి. అలాగే మనం అంట్లు రుద్దుకునే విమ్ సోప్ ఉంటుంది కదా, మీరు ఏ సోప్తో అయినా ఇలా తీసుకొని ఇదంతా బాగా రుద్దుకోవాలండి. ఇదంతా పోయే విధంగా వెనక సైడు లోపల అంతా బాగా రుద్దుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా వీడియోస్ చేసి చూపించున్నాను, ఆయుర్వేదమి అలాగే షార్ట్ వీడియోస్. మా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ అవ్వలేదండి. పాత వీడియోస్ అన్నీ చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది వెనక ముందు అంతా బాగా రుద్దేసుకోవాలి. ఇలా బాగా రుద్దుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఆ తర్వాత పొడి క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోవాలండి. అలాగే యూట్యూబ్ ఛానల్లో ఇనుప ఐరన్ ప్యాన్ ఉంటుంది కానీ దోశ ప్యాన్, అది కానీ సీజనింగ్ ఎలా చేయాలో చూపించున్నానండి. చూడండి తుప్పు అంతా నీట్గా పోయే విధంగా రుద్దుకొని ఇలా కడిగేసుకున్నాను. ఇప్పుడు పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి ఈ ప్యాన్ని. చూడండి ఇదంతా నీట్గా తుడిచేసుకోవాలి. ఇది ఇంకా ఏం పోలేదు, మనం తుప్పు మాత్రమే పోయింది. ఇప్పుడు ఒక కుకింగ్ ఆయిల్ అండి, 1 స్పూన్ వేసుకోండి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సగం లెమను కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకొని దీంతో ఇదంతా బాగా రుద్దుకోవాలండి. లోపల అలాగే వెనక సైడ్ అంతా బాగా రుద్దేసుకొని 2-3 గంటల సేపు వదిలేయాలండి. మీకు అంత టైం లేదు అనుకుంటే నైట్ పూట ఇలా చేసుకోవచ్చు. నైట్ అంతా ఉండిచ్చేయండి. ఇలా రుద్దేసుకొని క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కానీ సీజనింగ్ ఎలా చేయాలో వీడియోలో చేసి చూపించున్నానండి యూట్యూబ్ ఛానల్లో. ఇలా బాగా రుద్దేసుకొని 3 గంటల సేపు ప్యాన్ని వదిలేసేయండి. అప్పుడు శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పొడి క్లాత్ అయినా ఒక టిష్యూ పేపర్ అయినా తీసుకొని ఈ ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేస్తూ ప్యాన్ను బాగా రుద్దుకోవాలండి. సగం ఆనియన్ కట్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎర్రగా కాగేంత వరకు వేపుకోవాలండి ఆనియన్స్ ముక్కల్ని.